హాయ్ దోస్తులు చూడండి. ఈ ఈరోజు నేను ఒకటి చూపెడుతున్నా. అది ఏంది అని అంటే ఒక ఎగ్ అనమాట, గుడ్డు. ఆ గుడ్డు చూస్తే మీకు తెలుస్తుంది అది ఎట్లాంటి గుడ్డు అబ్బా, ఏంటిది ఇది అని చెప్పేసి నేను మీకు చూపెట్టాలనుకుంటున్నా. చూడండి, మొత్తం ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ గుడ్డుని పట్టుకొని చూస్తున్నా, అసలు ఏంది ఇదంతా, అన్ని గీతలు గీతలు ఉన్నాయి, వంకులు వంకులు ఉన్నాయి. ఇదంతా ఏంది అసలు? ఈ గుడ్డు ఏమన్నా ఫస్ట్ అంటే మనకి ఇది వెరైటీగా అనిపించింది నాకు. సో మీ అందరు కూడా చూసి అసలు ఇది ఏం గుడ్డు, అంటే ఎందుకు ఇట్లుంది, ఈ షేప్ అంతా కూడా ఎందుకు ఉంది ఇది అనేది మీకు కూడా ఏమన్నా అనిపిస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పొచ్చు, కమెంట్ చేయండి. ఇది నాకు వెరైటీగా అనిపించింది, అందుకోసం మీ అందరితో షేర్ చేస్తున్నా. సో మనకు ఉంటుంది కదా, అసలు మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏదన్నా గుడ్డు అంటే ఆమ్లెట్ చేసుకుందాము, బాయిల్ చేసుకుందాము అన్నప్పుడు అది చూస్తే అంతా సాఫ్ట్గా మంచిగా క్లియర్గా ఉంటుంది కదా. కానీ ఇది మాత్రం కొంచెం వెరైటీగా ఉంది. అంత అంటే ఇట్లా ముట్టుకొని చూస్తే కూడా అంత ఇట్లా బరుసులు బరుసులు ఉంది, గీతలు గీతలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏందబ్బా, ఎందుకు ఇట్లా అయింది గుడ్డుకి అని కొంచెం చూస్తూ ఉన్నాము. ఇక పట్టుకొని నేను అసలు ఇది ఇట్లా పెట్టి చూస్తుంటే కూడా మంచిగా కనిపిస్తుంది, కానీ లోపల ఏముంది, అసలు ఎట్లున్నది, అంటే ఇది చెడిపోయిందా బాగుందా, అసలు దీంట్లో మామూలుగా మనం ఓపెన్ చేసి చూస్తే రెగ్యులర్గానే కనిపిస్తుందా, లేకపోతే ఏంటిదబ్బా అని చెప్పేసి మరీ దాన్ని పట్టుకొని చూస్తూ ఉన్నా అనమాట. చూస్తుంటే కూడా మీకు ఏదన్నా అంటే ఫ్లవర్ షేప్ కనిపిస్తుందా? నాకైతే కనిపించింది. ఇంకా అందుకోసమే నేను అనుకున్నాను అనమాట. చూడండి, అంటే అది ఇట్లా రౌండ్గా ఉండి ఆ పక్కన ఇట్లా పెటల్స్ లాగా అనిపిస్తుంది కదా. ఇంకా సరే చూద్దాము దీంట్లో అసలు ఏంది, అసలు అంటే రంగు ఎట్లుంటుంది లోపల, అసలు ఇది మొత్తము పాడైపోయిందా చూద్దాము అని చెప్పేసి, అదే చూస్తున్నారు కదా, దానికి ఒక రంధ్రం పెడదాము, పెట్టి తెరిచి చూస్తే అసలు ఏముంటుంది దీంట్లో, అది మామూలుగానే ఉందా, లేకపోతే అది చికెన్ ఎగ్గేనా, ఇంకేమన్నా ఏదన్నా ఎగ్గా చూద్దాము అని చెప్పేసి దానికి ఒక రంధ్రం అయితే పెడుతున్నా. చూడండి, మెల్లమెల్లగా ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే అది బాగాలేకపోతే అప్పుడే పడేద్దామని. కానీ ఇంకా నాకు మెల్లమెల్లగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అయితే నాకు చూద్దాం మొత్తం ఇక ఓపెన్ అయితే చేద్దామని చెప్పేసి దానికి ఇక అట్లా చేసి చూస్తున్నా. ఇంకా మరి మీకు కూడా ఇట్లాంటి వెరైటీ ఎగ్ కానీ వెరైటీ గుడ్లు కానీ అంటే మీకు ఏమన్నా ఎక్కడన్నా కనిపిస్తే, లేకపోతే మీకు కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు షేర్ చేయండి. ఇంకా నాకైతే ఈ స్పెషల్ ఎగ్ అయితే నాకైతే దొరికింది కాబట్టి మీ అందరికీ నేను చూపెడుతున్నాను అనమాట. సో ఈ తీసిన తర్వాత మనం దీన్ని తినచ్చా లేదా, అసలు అంటే చాలామంది అయితే అంటారు కదా, ఫస్ట్ చికెన్ యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎగ్స్ పెట్టేటప్పుడు ఇట్లాగా వెరైటీగా ఉంటాయి అని. కానీ మరి అది కరెక్టా రాంగా నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. సరే చూద్దాము ఇది అసలు. కానీ ఇప్పటివరకు అయితే నార్మల్గానే మనము ఎగ్ ఓపెన్ చేస్తే ఎట్లుంటుందో అట్లనే వస్తుందన్నమాట. సో లాస్ట్ వరకు అయితే తీద్దాము అని మెల్లిమెల్లిగా, ఎందుకంటే మనకి అది కొంచెం వెరైటీగా షేప్ వేరే ఉంది కదా ఎగ్ మీద, అందుకోసమే అది మొత్తము పగలకుండా మెల్లిగా తీద్దామని చెప్పేసి ఒక కార్నర్లో నేను అట్లా హోల్ చేసి అది తీస్తున్నాను అనమాట. అది కనిపిస్తుంది కదా ఇంకా షేప్ దాని, అది చూడండి, అదొక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది నాకైతే. మరి మీకు తెలిస్తే మీకు చెప్పండి అసలు అది ఏంటిది, అంటే దానికి చికెన్కి ఏమన్నా అయ్యిండేనా లేకపోతే ఏంటా అనేది. ఇక మొత్తం అయితే తీస్తే మామూలుగా మనకి ఎగ్ ఓపెన్ చేస్తే ఎట్లుంటుందో అట్లనే వచ్చింది. ఏమి దాని రంగు కూడా ఏమీ మారలేదు, లోపల మామూలుగానే ఉంది. కానీ గుడ్డుని మీకు చూపెట్టినప్పుడు మాత్రం ఇట్లా
ఇట్లా ఉంది. పట్టుకొని చూస్తే కూడా మామూలుగా మన ఎగ్ ఎట్లుంటుందో షెల్ అట్లనే గట్టిగానే ఉంది. కానీ అట్లా వెరైటీ ఉంది అనేది ఇప్పుడు మనం ఆ వెరైటీ కోసమే ఇప్పుడు ఓపెన్ చేసి అది తినగలమా లేదా, అసలు ఏం చేస్తున్నాము అనేది దానికోసమే ఈ వీడియో అన్నమాట. మరి ఇప్పటి వరకు మీరు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇట్లాగే మీరు అందరు సపోర్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ TSD3 Arts and Crafts. Thank you friends. Thank you for watching the whole video.